హాయ్ ఎవరీవన్, వెక్టార్ మల్టిప్లికేషన్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం ఈ వీడియోలో చూద్దాం. అంటే టూ వెక్టార్స్ని మల్టిప్లై చేసేటప్పుడు వచ్చేటువంటి రిజల్ట్ గురించి మనం చూస్తాం. ఇక్కడ వెక్టార్ మల్టిప్లికేషన్ అనేది టూ టైప్స్గా తీసుకుంటాం. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అనేది ఒకటి స్కేలార్ ప్రొడక్ట్ అంటాం, సెకండ్ వన్ వచ్చేసరికి వెక్టార్ ప్రొడక్ట్ అంటాం. అంటే మనకు ఉన్నటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ని మనం బేసిక్గా టూ టైప్స్ చెప్తాం. ఒకటి వెక్టార్ అని, సెకండ్ వన్ స్కేలార్. అంటే స్కేలార్ మీన్స్ ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాజ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. సో వెక్టార్ వచ్చేసరికి విచ్ హ్యాజ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో రెండు ఉంటే దాన్ని వెక్టార్ అంటాం, ఒకటే ఉంటే స్కేలార్ అంటాం. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం మల్టిప్లికేషన్ అనేది టూ టైప్స్గా చెప్తాం. ఒకటి స్కేలార్ ప్రోడక్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ వెక్టార్ ప్రోడక్ట్. సో స్కేలార్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే టూ వెక్టార్స్ని మనం మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ స్కేలార్ క్వాంటిటీ అయితే దాన్ని స్కేలార్ ప్రోడక్ట్ అంటాం. దాన్ని డాట్ ప్రోడక్ట్ అనే పేరుతో కూడా పిలుస్తాం. సో నెక్స్ట్ వన్ వెక్టార్ ప్రోడక్ట్ కాన్సెప్ట్ చూస్తే టూ వెక్టార్స్ని మనం మల్టిప్లై చేసినప్పుడు వచ్చేటువంటి రిజల్ట్ వెక్టార్ క్వాంటిటీ అయితే దాన్ని వెక్టార్ ప్రోడక్ట్ అనే పేరుతో పిలుస్తాం. అక్కడ మనం ఆ వెక్టార్ ప్రోడక్ట్ని క్రాస్ ప్రోడక్ట్ అనే పేరుతో కూడా చెప్తాం. టూ వెక్టార్స్ని మనం డాట్ ప్రోడక్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, అంటే స్కేలార్ ప్రోడక్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏ బార్ డాట్ బీ బార్ అని రాస్తాం. సో జనరల్గా ఏ బార్ డాట్ బీ బార్ అనేదాన్ని ఏబీ కాస్ థీటా అనేటువంటి దాంట్లో మనం ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. అదే వెక్టార్ ప్రోడక్ట్కి వచ్చేసరికి దాన్నే క్రాస్ ప్రోడక్ట్ అంటున్నాం. సో దానికి ఏ బార్ క్రాస్ బీ బార్ అని రాస్తాం. ఆ కేసులో అక్కడ ఆ క్రాస్ ప్రోడక్ట్ని రాసేటప్పుడు ఏబీ సైన్ థీటా ఇంటూ ఎన్ క్యాప్ అనేది అక్కడ యూనిట్ వెక్టార్ ఫామ్లో రాస్తుంది. ఒకసారి అది చూస్తే ఏ బార్ డాట్ బీ బార్ దీన్నే డాట్ ప్రోడక్ట్ అంటాం. అదే ఏబీ కాస్ థీటా అని రాయటం జరుగుతుంది. డాట్ ప్రోడక్ట్ అన్నా స్కేలార్ ప్రోడక్ట్ అన్నా రెండు ఒకటే. నెక్స్ట్ వన్ ఏ బార్ క్రాస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ సైన్ థీటా ఇంటూ ఎన్ క్యాప్ అనేటువంటి టర్మ్ కూడా ఒకటి రాసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి వెక్టార్ ప్రోడక్ట్ అనేది తీసుకునేటప్పుడు మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ వెక్టార్ ప్రోడక్ట్ వెక్టార్ రావాలి కాబట్టి సో ఆ వెక్టార్ రిప్రజెంట్ చేసుకోవడం ఎన్ క్యాప్ అనేటువంటి యూనిట్ వెక్టార్ని కూడా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది మల్టిప్లికేషన్కి సంబంధించి ఉండేటువంటి టూ టైప్స్లో బేసిక్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనం స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూద్దాం. ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ కాస్ థీటా అనేటువంటిది జనరల్ ఎక్స్ప్రెషన్స్ రాసాము. ఇక్కడ ఏబీ రిప్రజెంట్స్ ది మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ఏ బార్ అండ్ బీ బార్. సో ఇక్కడ మనకి ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్, ఇలా మనకి ఒక వెక్టార్. అట్లాగే బీ బార్ ఈజ్ ఈక్వల్ టు బిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ బీవై జే క్యాప్ ప్లస్ బీజెడ్ కే క్యాప్, ఇట్లా టూ వెక్టార్స్ మనకి ఇచ్చినప్పుడు ఆ టూ వెక్టార్స్కి సంబంధించి డాట్ ప్రోడక్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అంటే స్కేలార్ ప్రోడక్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో మ్యాథమెటికల్గా మనకు వాల్యూస్ వస్తున్నప్పుడు జనరల్ ఫామ్ ఒకసారి చూసి ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చూద్దాం. సో ఇక్కడ ఏ బార్ డాట్ బీ బార్ క్యాలిక్యులేట్ చేయాలి. వచ్చేటువంటి ఆన్సర్ స్కేలార్ క్వాంటిటీ రావాలి కాబట్టి దాంట్లో వెక్టార్స్ ఉండవు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే దానికోసం డాట్ ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు ఓన్లీ సిమిలర్ వెక్టార్స్కి సంబంధించి మాత్రమే, అంటే సేమ్ యూనిట్ వెక్టార్స్కి సంబంధించి మాత్రమే వాటి కోఎఫిషియెంట్స్ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మనకి డాట్ ప్రోడక్ట్కి సంబంధించి ఫైనల్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో అది చూస్తే ఇక్కడ ఐ రెండు యూనిట్ వెక్టార్స్ కాబట్టి సేమ్ వెక్టార్సు ఏఎక్స్ బిఎక్స్ ప్లస్ ఏవై బీవై ప్లస్ ఏజెడ్ బీజెడ్, ఇలా మనకి కోఎఫిషియెంట్స్ ఆఫ్ యూనిట్ వెక్టార్స్ని మల్టిప్లై చేసుకుంటే మనకి డాట్ ప్రోడక్ట్ వాల్యూ వచ్చేస్తుంది. ఎందుకు ఐ మాత్రమే మల్టిప్లై చేసాము, ఐజే కానీ ఐకే కానీ డిఫరెంట్ యూనిట్ వెక్టార్స్కి ఎందుకు మల్టిప్లై చేయము అంటే ఇక్కడ టూ వెక్టార్స్ మల్టిప్లై చేసినప్పుడు కాస్ థీటా అనేటువంటిది రాస్తున్నాం. కాస్ థీటా ఎక్స్ప్రెషన్లో మనకి ఏంటి అంటే యూనిట్ వెక్టార్స్ అనేవి అలాంగ్ ఎక్స్ వై జెడ్ యాక్సిస్ కాబట్టి సో ఒకదానికోటి మ్యూచువల్లీ దే ఆర్ పర్పెండిక్యులర్. సో మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్నప్పుడు ఐజే వెక్టార్స్ రెండు డిఫరెంట్ వెక్టార్స్ మనం మల్టిప్లై చేసినప్పుడు అక్కడ యాంగిల్ 90, సో కాస్ 90 వాల్యూ 0 అయిపోతుంది కాబట్టి డాట్ ప్రోడక్ట్ ఆఫ్ డిఫరెంట్ యూనిట్ వెక్టార్స్ అనేది 0 అయిపోతుంది. సో అవి మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, సేమ్ వెక్టార్స్ వాల్యూస్ మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మనం కానీ చూస్తే ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ మైనస్ 3k క్యాప్, అట్లాగే బీ బార్ ఈజ్ ఈక్వల్ టు
ఐ క్యాప్ మైనస్ 2j క్యాప్ ప్లస్ 3j క్యాప్ వాల్యూ ఇచ్చినట్లయితే ఏ బార్ డాట్ బీ బార్ వాల్యూ క్యాలిక్యులేషన్ ఎలా తీసుకుంటాం. సో ఏ బార్ డాట్ బీ బార్ మల్టిప్లై చేయాలని చెప్పి యూనిట్ వెక్టార్స్ కోఎఫిషియెంట్స్ ఇక్కడ 2 into 1 కాబట్టి 2, 3 into -2 అంటే -6 అవుతుంది. ఇక్కడ -3 into +3 కాబట్టి -9 అవుతుంది. 2 - 6 -9 అంటే 2 - 15, 2 - 15 అంటే ఆన్సర్ వచ్చేసరికి -13 అనేటువంటిది డాట్ ప్రోడక్ట్ అవుతుంది. ఇది మనం డాట్ ప్రోడక్ట్ని క్యాలిక్యులేట్ చేసేటువంటి ప్రొసీజర్. నెక్స్ట్ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ కూడా మనకి 2 వెక్టార్స్ ఇచ్చినప్పుడు వచ్చేటువంటి ఆన్సర్ మనకి వెక్టార్ క్వాంటిటీ రావాలి. సో డైరెక్ట్గా మల్టిప్లై చేయడం కుదరదు. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ప్రొసీజరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్. అట్లాగే బీ బార్ ఈజ్ ఈక్వల్ టు బిఎక్స్ఐ ప్లస్ బివైజే ప్లస్ బిజెడ్ కే. ఇట్లా మనకి డిఫరెంట్ వెక్టార్స్ ఇచ్చినప్పుడు వాటి వెక్టార్ ప్రోడక్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, క్రాస్ ప్రోడక్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏ బార్ క్రాస్ బీ బార్ అనేటువంటిది వెక్టార్ క్వాంటిటీ రావాలి. సో మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఫామ్లో రాస్తాం, 3/3 మ్యాట్రిక్స్ అంటాం. సో దాని డిటర్మినెంట్ ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ ట్రైన్ మనకి టాప్ రోలో ఐజేకే అనేటువంటి యూనిట్ వెక్టార్స్ తీసుకోవాలి. ఇంకొక 2 rows ఉంటాయి. ఈ 2 rows దగ్గర మనం ఎలా తీసుకుంటామంటే మనం రాస్తున్నది ఏ బార్ క్రాస్ బీ బార్. సో ఫస్ట్ ఏ బార్ వెక్టార్ అనేది ఉంది కాబట్టి ఆ ఫస్ట్ ఉన్న వెక్టార్ ఏదైతే ఉందో దాని ఈ యూనిట్ వెక్టార్కి సంబంధించినటువంటి కోఎఫిషియెంట్స్ ఇక్కడ రాసుకుంటాం. ఏఎక్స్, ఏవై, ఏజెడ్. సెకండ్ ఇక్కడ బి ఉంది కాబట్టి బీ బార్ వెక్టార్కి సంబంధించి బిఎక్స్, బివై, బిజెడ్. సో ఇక్కడ ఎలా తీసుకోవాలి మల్టిప్లికేషన్ అంటే ఫస్ట్ ఐ క్యాప్ అనేటువంటి యూనిట్ వెక్టార్ని తీసుకుంటే ఆ రో ఆ కాలం ఇవి రెండు వదిలేసి అంటే ఐ బార్ ఉన్నటువంటి రో ఈ కాలం వదిలేసి ఈ నాలుగిటిని ఏబిసిడి అనేటువంటి 4 రిప్రజెంటేటివ్స్గా మనం ఎలిమెంట్స్గా తీసుకుంటే ఏడి మైనస్ బీసీ రాసుకోవాలి. ఏడి అంటే ఏవై బిజెడ్ మైనస్ బీసీ, బి అంటే ఇక్కడ అవుతుంది ఏజెడ్ బివై. ఇది ఐకి సంబంధించినటువంటి కోఎఫిషియెంట్. నెక్స్ట్ జేకి వెళ్ళాలి. జేకి వెళ్ళేటప్పుడు సెకండ్ టర్మ్కి కంపల్సరీగా మనం మైనస్ తీసుకోవాలి. జే క్యాప్ ఇంటూ ఈ కాలం క్లోజ్ చేయాలి, ఈ రో క్లోజ్ చేయాలంటే మనకు ఉండేటువంటి ఎలిమెంట్స్ ఇవి అవుతాయి. ఇందులో ఏడి మైనస్ బీసీ అంటే ఏఎక్స్ బీజెడ్ మైనస్ ఏజెడ్ బిఎక్స్ అండ్ కే ప్లస్ కేకి వచ్చేసరికి మళ్ళీ ప్లస్ వాల్యూనే వస్తుంది, ప్లస్ కే క్యాప్ ఇంటూ సో ఈ రెండు వదిలేస్తే ఏఎక్స్ బివై మైనస్ ఏవై బిఎక్స్. సో ఇలా మనకి క్రాస్ ప్రోడక్ట్ ఆర్ వెక్టార్ ప్రోడక్ట్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో నంబర్స్లో మనం వెక్టార్స్ తీసుకుని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 2i మైనస్ జే ప్లస్ 3k ఒక వెక్టార్. బి బార్ ఈజ్ ఈక్వల్ టు 3i మైనస్ 2j ప్లస్ k. సో ఇలా 2 వెక్టార్స్ మనకి ఇచ్చినప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ అనేటువంటి వాల్యూ కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తే మన ప్రొసీజర్ ప్రకారం ఐ జే కే అనేటువంటి యూనిట్ వెక్టార్స్ ఫస్ట్ లైన్లో రాసుకుంటే రిమైనింగ్ కోఎఫిషియెంట్స్ రాయాలి. సో ఏకి సంబంధించి 2, జే అంటే -1, ఇక్కడ కేకి 3. ఈ ఫ్యాక్టర్స్ రాసుకుంటే 3 - 2 + 1. సో ఇక్కడ మనం మల్టిప్లై చేసేటప్పుడు ఐ ఇంటూ సో ఈ రో ఈ కాలం క్లోజ్ చేసి రాయాలంటే -1 × 1 అంటే -1 అవుతుంది. మైనస్ ఆల్రెడీ మనకు వస్తుంది. సో ఇక్కడ రాసిన దాని ప్రకారం మైనస్ వస్తుంది. 3 × -2 అంటే -6, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +6 మైనస్ జే ఇంటూ సో ఈ కాలం ఇది వదిలేస్తే 2 × 1 2 మైనస్ 3 × 3 అంటే 9 ప్లస్ కే క్యాప్ ఇంటూ ఈ రో ఈ కాలం క్లోజ్ చేస్తే 2 × -2 అంటే -4 3 × -1 అంటే -3 వస్తుంది. మన ఫార్ములా ప్రకారం మైనస్ రాయాలి కాబట్టి -3 అంటే -−+3 అవుతుంది. సో ఇక్కడ మనం రాసుకుంటే 6 - 1 వాల్యూ వచ్చేసరికి 5i ప్లస్ ఇక్కడ -2 - 9 అంటే -7 ఆన్సరు. -7 మైనస్ అంటే +7j -4 + 3 అంటే -1 అవుతుంది. -k క్యాప్. ఇలా మనకి
క్రాస్ ప్రోడక్ట్ ఆర్ వెక్టార్ ప్రోడక్ట్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మీరు ఏ బార్ క్రాస్ బీ బార్ వాల్యూ మనం ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూపించాం. బీ బార్ క్రాస్ ఏ బార్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి అది ఆన్సర్ ఎంత వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రీ అచ్యుత.